ఆనంద్ వికటన్ అనే ఒక మ్యాగజైన్ దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి పబ్లిష్ అవుతున్న మ్యాగజైన్ 1926 లో ఎస్టాబ్లిష్ అయిందంట. దాని యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్, దాని యొక్క వెబ్సైట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు బ్లాక్ చేశారని చెప్పి కథనాలు చెప్తున్నాయి. అసలు ఎందుకు వికటన్.com బ్లాక్ అయిపోయింది? దీని వెనకాల ఒక కారణం ఉంది. మోడీ గారు అమెరికా వెళ్ళారు కదా 2 వీక్స్ బ్యాక్. ఆయన అమెరికాకి వెళ్లే 2 రోజుల ముందు ఆనంద్ వికటన్ వాళ్ళు వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఒక కార్టూన్ వేశారంట. మోడీ గారు కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించి ట్రంప్ పక్కన కూర్చున్నారంట. ఇలా కార్టూన్ మోడీ గారి పైన వేసినందుకు ఈ మ్యాగజైన్ బ్యాన్ అయిపోయింది అనమాట. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసి పడేశారు. దీనికి సంబంధించి వీళ్ళకి నోటీస్ కూడా ఈ మధ్య వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మోడీ గారి పైన కార్టూన్ వేస్తే బ్యాన్ చేసేస్తారా, మొత్తం దాన్నే బ్లాక్ చేస్తారా? ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ అమెరికాలో ఉన్నారో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఫ్లైట్ లో ఇండియాకి పంపిస్తున్నారు కదా. మోడీ గారు ఈ విషయంలో ఏమీ చర్చించట్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఈ విషయం చర్చించే స్కోప్ ఆయనకు లేదు అన్నట్లు ఈ కార్టూన్ చెబుతుందని చెప్పి కథనాలు చెప్తున్నాయి. దాంతో వికటన్.com ఈ వెబ్సైట్ ను కంప్లీట్ గా బ్లాక్ చేశారనమాట. ఇది ఆర్బిట్రరీ సెన్సార్షిప్ కిందకు వస్తుంది. ఏ విధంగా దీన్ని సెన్సార్ చేస్తారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)(a) దానిలో ఇంప్లైడ్ గా ఉంది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో. ఇలా ఎలా బ్లాక్ చేస్తారని చెప్పి మేము అన్ని లీగల్ అవెన్యూస్ ఓపెన్ చేస్తాం, గవర్నమెంట్ కావాలని ఇది చేసిందని చెప్పి ఆనంద్ వికటన్ గ్రూప్ చెప్తుంది అనమాట. దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది మీడియా సర్కిల్స్ లో.